అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 60వ శ్లోకం చదువుకుంటున్నాం. 54వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని 4 ప్రశ్నలు అడిగాడు కదా. స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఏమిటి, అతను ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుచుకుంటాడు అని 55వ శ్లోకం నుంచి కూడా శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలకి సమాధానం కిందనే శ్లోకాలు చెప్తున్నారు. ఒకసారి మనం ఈ 60వ శ్లోకం తాలూకా సందర్భం క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. ఇందులో ఏం చెప్పబోతున్నారు అనేది. ఆసక్తి నాశము, ఇంద్రియ సంయమము లేనిచో కలుగు హాని ఏంటి అన్న విషయంను గురించి భగవానుడు చెప్పుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. దీని అర్థం ఏంటంటే, ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోచునే ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆసక్తే కదా, ప్రతిదానికి కూడా అక్కడ అలా జరిగితే ఏమవుతుంది, దీన్ని ఇలా చేస్తే ఏమవుతుంది, అది తినడానికి ఎలా ఉంటుంది, అది తాగితే ఎలా ఉంటుంది, ఇదంతా ఆసక్తే కదా. ఆ విషయాలు ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుంది, అది ట్రై చేస్తే మంచా చెడా అనే ఆలోచన చేసుకునే ఇది ఉండాలి, జ్ఞానం ఉండాలి మనకి. అది చెడు అనుకుందాం. కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు అది మద్యపానమే అవ్వాల్సిన అవసరం లేదు, వేరేవో అవ్వాల్సిన అవసరం లేదు, చిన్నవి కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్, డయాబెటీస్ వాళ్ళు షుగర్ తినాలనిపిస్తుంది. ఆ నిగ్రహం, ఇప్పుడు అదంతా ఏంటి, ఆఖరికి టేస్టే కదా, నాకు నా నాలుకకు రుచి, నేను నిగ్రహం చేసుకోగలగాలి. నా ఇంద్రియాలు అంటే నా నాలుక నేను కంట్రోల్లో పెట్టుకోగలగాలి. నాకు అది కావాలని అంటూ ఉంటుంది నా బ్రెయిన్, కానీ నేను దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ ఆసక్తి తొలగిపోనంత వరకు కూడా అవి అతని మనస్సును ఆ ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాక్కొని పోను. మనం నిగ్రహించుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఆ ఆసక్తిని వదిలేయాలి. ఫస్ట్ ఆసక్తి వదిలేస్తే మనకి ఈ నిగ్రహం పెరుగుతుంది, అంతే కదా. అది అక్కడ ఉంది, నాకు అది కావాలి అనే ఆసక్తి ఫస్ట్ వదిలేయాలి. ఆసక్తి అంటే నాకు ఇది చేయాలి, అది చేస్తే ఎలా ఉంటుంది అని ఆసక్తి వదిలేస్తే మనకి ఈ నిగ్రహం పెరుగుతుంది అని చెప్తున్నారు. నమస్కారం.